ఢిల్లీ లిక్కర్ స్కామ్ పార్ట్నర్ని తెలంగాణలో ఓడించాం. అసలు పార్ట్నర్ని ఢిల్లీలో ఓడించాలనే వచ్చాం. ఇది ఢిల్లీ ఎన్నికలకు ప్రచారానికి సంబంధించిన పోస్టర్ విడుదల సందర్భంగా రేవంత్ చేసిన కామెంట్. ఢిల్లీకి కాంగ్రెస్ అవసరం చాలా కనిపిస్తోందని, ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యల పూర్తి పాఠం ఇప్పుడు చూద్దాం. రేవంత్ ఢిల్లీ ఎన్నికల పోస్టర్ విడుదల. మోడీ 3 సార్లు పీఎం, కేజ్రీ 3 సార్లు సీఎం. అదే షీలా 3 సార్లు ముఖ్యమంత్రి అయి మెట్రో తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. మోడీ, కేజ్రీవాల్ ఢిల్లీకి ఏం చేశారు రేవంత్? ఢిల్లీ ప్రజలు ఆలోచించాల్సిన టైం వచ్చిందన్న సీఎం. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 2 గ్యారంటీ కార్డులను ఆవిష్కరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వీటిలో ప్రధాన అంశాలేంటని చూస్తే 500కే గ్యాస్ సిలిండర్, 5 కిలోల బియ్యం, 2 కేజీల పంచదార, లీటర్ ఆయిల్, 6 కేజీల పప్పులు, 250 గ్రాముల టీ పొడితో కూడిన రేషన్ కిట్, 300 యూనిట్ల వంటి ఉచిత విద్యుత్ వంటి అంశాలతో పాటు యువ ఉడాన్ యోజన ద్వారా నిరుద్యోగ యువతకు నెల 8,500, ప్యారీ దీదీ యోజన ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల 2,500, జీవన్ రక్ష యోజన కింద 25 లక్షల వరకు ఉచిత బీమా యోజన వంటి పథకాలను ఈ గ్యారంటీ కార్డుల్లో పొందుపరిచారు. తెలంగాణలో ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 22,000 కోట్ల రుణమాఫీ చేశామని, స్వతంత్ర భారత చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రమూ రైతు రుణమాఫీ చేయలేదని, దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమని, మోడీ కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారని, మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53,000 ఉద్యోగాలిచ్చామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, తాము ఎన్నికల కోసం రాజకీయాలు చేయమని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు రేవంత్. అంతేకాదు తెలంగాణ ఇస్తామని సోనియా హామీ ఇచ్చారు, నెరవేర్చారని చెప్పారాయన. ఢిల్లీ విషయానికి వస్తే షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రిగా మెట్రోతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, మోడీ 3 సార్లు ప్రధాని, కేజ్రీవాల్ 3 సార్లు సీఎం అయి ఢిల్లీకి ఏం చేశారో చెప్పాలని నిలదీశారాయన. మోడీ, కేజ్రీవాల్ పేర్లు వేర్వేరు కావచ్చేమో గాని చేతల మాత్రం ఒక్కటే అన్నారు. ఈ ఇద్దరు ఢిల్లీకి చేసిందేమీ లేదు. ఢిల్లీ వస్తే ఆరోగ్యం పాడవుతుందని తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు చెబుతున్నారని, ఢిల్లీలో పర్యావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం సైతం పెరిగిందని, ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చే హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తుందని, తెలంగాణలో తాము కేసీఆర్ అవినీతిని నిర్మూలించి మరీ వాగ్దానాలు అమలు చేస్తున్నామని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ పార్ట్నర్ ని తాము తెలంగాణలో ఓడించామని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు పార్ట్నర్ ని ఇక్కడ ఓడించడానికే వచ్చామని చెప్పారు రేవంత్ రెడ్డి. मोदी जी ने वादा किया था हर साल 2 करोड़ नौकरी देने के लिए। 11 साल हो गए मोदी जी प्रधानमंत्री बनकर। पिछले लोकसभा में मैं सांसद था, जब मैं सवाल किए तो मोदी जी ने ये जवाब दिया 7 लाख नौकरी दिए 10 साल में। तो 11 साल में अगर मोदी जी के वादा हिसाब किए तो 22 करोड़ नौकरी देने था, मगर वो दिया 7 लाख नौकरी। मगर तेलंगाना राज्य सरकार ने पहले साल 55,143 सरकार नौकरी ने दिया हुआ है। ये कोई प्राइवेट सेक्टर के नौकरी नहीं है। तेलंगाना राज्य सरकार में हम 55,143 सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए। 11 ప్రధానిగా ఉన్న మోడీ కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల అప్పులు మాఫీ చేశారని, ఆ డబ్బులు ఎవరివో ప్రధాని సమాధానం చెప్పాలని నిలదీశారు రేవంత్. తెలంగాణలో తాము 1.5% ఓట్లతో ప్రయాణం ప్రారంభించి 40% ఓట్లు సాధించామని, లోక్సభలో తమకు 100 మంది ఎంపీలున్నారని, ఢిల్లీ సమస్యలపై తాము లోక్సభ, రాజ్యసభలో మోడీపై పోరాడి ఒత్తిడి తేగలం. అదే కేజ్రీవాల్ కి లోక్సభ ప్రాతినిధ్యం లేదు. అలాంటి కేజ్రీవాల్ ఢిల్లీకి ఏం చేయగలరన్నారు రేవంత్.